నేడు నేటి సభా అధ్యక్షులు ఉప్పల బాలరాజ్ సార్ గారికి, తర్వాత వేదికపైనటువంటి పెద్దలకి పేరు పేరున మరియు వారి సత్యమణి, తర్వాత వాళ్ళ బంధుమిత్రులు చాలామంది అటెండ్ అయినారు. వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కుమారస్వామి, మనకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ఎలక్ట్రిసిటీ అంటే జెన్కోలో పనిచేస్తున్నాను, విద్యుత్ సౌధలో. అదేవిధంగా ఈ తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నాకు చాలా కాలంగా బాలరాజ్ సారు మేమంతా కూడా ఈ మధ్య ఎందుకంటే నరసింహం గారి గురించి నాకు గతంలో అసలు తెలియదు. మేము ఈ బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు బాలరాజ్ సార్ మేము అట్లా దాని లోపల బుక్ ఫేర్లో నడుస్తూ ఉంటే ఉప్పల నరసింహం ప్రాంగణం అని అట్లా ఆ వేదిక అది పెట్టినట్టుగా చూడగానే నేను, ఎందుకంటే సార్ వాళ్ళ ఇంటి పేరు సర్నేమ్ కూడా ఉప్పలే కదా, ఏం సార్ మీ పేరు ఉంది అని నేను అడిగితే అంటే తెలియదు నాకు. అంటే లేదు వాళ్ళు మన వాళ్ళేనండి, మన వాళ్ళే అని అప్పుడు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సాహిత్యం కానీ పద్యాలు ఇవన్నీ కూడా పెద్దగా అంటే చదువుకున్నప్పుడు 10th క్లాస్ వరకు చదువుకునేది కానీ తర్వాత పెద్దగా చదివింది లేదు. నేను కూడా అన్ని దినపత్రికలు, టీవీ డిబేట్స్లలో కూడా భారతదేశము, కులము, రిజర్వేషన్ల మీద ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటున్నా. అయితే సాహితీవేత్తలు కానీ రచయితలు కానీ ముఖ్యంగా ఈ కమర్షియల్ కూడా ఉంటాయి, సినీ ఫీల్డ్ కానీ రకరకాల కమర్షియల్ ఇంకా చాలా ఉంటాయి రచనలు అనేది. కానీ ముఖ్యంగా ఈ దేశ సమస్యల మీద, కుల సమస్యల మీద, సమాజంలో ఉన్న సమస్యల మీద రాసే సాహితీవేత్తలు కానీ రచయితలు చాలా తక్కువ, కొంతమందే ఉంటారు. వాళ్ళకి నిజంగా కూడా రావాల్సినంత గుర్తింపు సమాజంలో రావడం లేదనేది నా యొక్క అభిప్రాయం. సరే ఏదేమైనా వీరి యొక్క నేను చూసింది ఏంటంటే సబ్బండ వర్ణాలు అనేది ఒక బుక్ ఉన్నది. అంటే బాలరాజ్ సార్ని అప్పుడే అడిగింది ఏంటంటే వారు రాసిన కొన్ని రచనలు ఇంపార్టెంట్ బుక్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి సార్, నేను చదువుతా అని చెప్పిన. అంటే నేను కూడా రచయితనే, కానీ నేను రాసేదంతా కూడా టుడే అండ్ టుమారో లెక్క ఉంటుంది. అంటే సాహిత్యము లేకపోతే గతంలో జరిగిన విషయాల మీద కాకుండా మెయిన్గా కాన్స్టిట్యూషనల్ బేస్గా భారత రాజ్యాంగం బేస్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో మనం జీవిస్తున్నాం. పైకి ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగంలో ప్రియాంబుల్లో రాజ్యాంగ పీఠిక ఉంటుంది. మొత్తం రాజ్యాంగంలో ఉన్న సారాంశం అంతా రాజ్యాంగ పీఠికలో రాస్తారు. నంబర్ 1 జస్టిసు, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. జస్టిస్ అనగానే న్యాయం, అంటే అది న్యాయం కావాలి, జస్టిస్. దేంట్లో చెప్పిండు? పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్ అన్నాడు. అంటే సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ రంగంలో న్యాయం కావాలంటే దాని యొక్క అర్థం ఏంది? ఈ కులదేశం కాబట్టి కులరహిత సమాజం కావాలి ఒకటి. ఈ కులస్వామ్యం లోపల అన్ని కులాలకు ప్రాతినిధ్యం రావాలి, అంటే సమానత్వం అన్ని రంగాలలో, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో రావాలనేది రాజ్యాంగ పీఠిక చెప్పినప్పటికీ లోపల ఆర్టికల్స్లలో మాత్రము ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీ కులాలకు వారికి సమానమైనటువంటి వాటా కల్పించే విధంగా అధికరణలు లేవు. అసలు మొదట్లో రాజ్యాంగం వచ్చినప్పుడు అసలే లేదు. దాని తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో జనాభా దామాషా పద్ధతిలో కాకపోయినా కూడా ఎంతో కొంత బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, రావాలి కూడా. మరి కులరహిత సమాజం కావాలని అందరూ చెప్తూ ఉంటారు, కానీ కులాన్ని మాత్రం మన రాజ్యాంగం నిషేధించలే. ఒక అంటరానితనాన్ని నిషేధించింది, బాగానే ఉంది, ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, కానీ కులాన్ని మాత్రం నిషేధించలేదు. ఇప్పుడు రోజు రోజుకి ఇది ఎక్కువ అయిపోయింది. అంటే చిన్న కులాలలో పుట్టిన వాళ్ళు సాహితీవేత్తలైనా లేకపోతే ఇంక ఏ రంగమైనా, ఏ రంగాలలో అంత ప్రావీణ్యం ఉన్నప్పటికీ వాళ్ళకి రావాల్సినంత వాటి గుర్తింపు కానీ అటు ప్రభుత్వాలు కానీ సమాజం గుర్తించలేదనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిజంగా నాలాంటికే నరసింహం గారు ఎవరు తెలియకపోతే ఎట్లా అనేది కొంత ఇబ్బందిగా ఉండే. ఏదో బుక్ ఫేర్కి వెళ్ళడము, అనుకోకుండా ఈ సార్ ద్వారా పోవడము అట్లా తెలిసింది. సరే ఏదేమైనా కొన్ని వారు రాసినటువంటి రచనలు నేను అనుకోవడం అయితే సామాజిక సమస్యల మీదనే వారు రాసింది అనుకుంటున్నా. వారు నిజంగా కూడా అందరితో అటాచ్మెంట్లో లేకపోవడం కూడా కొంత ఇబ్బంది. ఎందుకంటే మనం కులస్వామ్యంలో మీరు ఎక్కడికైనా పోండి ఏం కులం అనేది చూస్తారు మన భారతదేశంలో. ముఖ్యంగా మనం అనుకుంటాం మన కులం ఏం తెలియదు అనుకుంటాం, కానీ మనకంటే ముందు మా ఎదుటి వాళ్ళకే చాలా తెలుస్తుంది, తెలుసుకుంటారు కూడా. దాన్ని బట్టి ఇంకా వివక్షత మొదలవుతుంది.
ఇంకా బిఫోర్ ఇండిపెండెన్స్ బాగుంటుండే. ఒక కులాన్ని బట్టి వివక్షత డైరెక్ట్‌గా మనం చూస్తుంటిమి. ఇప్పుడు ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా మోడర్నైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆధునిక పద్ధతులలో చూస్తున్నారు. మనకేర్పడదు. అంటే ఏదేమైనా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఆహ్వానం తెలిపినటువంటి ఆహ్వాన కమిటీకి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు సభా అధ్యక్షులకు ముఖ్యంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా వారి యొక్క కొన్ని పుస్తకాలను కొంచెం అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.